యుతనేషియా, మెర్సీ కిల్లింగ్. సింపుల్గా చెప్పాలంటే కారుణ్య హత్య. అంటే ఏ వ్యక్తి అయినా బాగా జబ్బు పడున్నప్పుడు లేదా ఇంకా ఆ వ్యక్తిని బాగు చేయలేము ఆరోగ్యపరంగా, కంప్లీట్గా కోమాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని బతుకుంచాలా, నేచురల్గా వాళ్ళు చనిపోయేదాకా అలా వదిలేయాలా, లేదా వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చో లేదా సపోర్టింగ్ సిస్టమ్ తీసేసో వాళ్ళని చంపేయొచ్చా? ఎవరైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో, అంటే మెంటలీ కాంపిటెంట్గా ఉంటారో వాళ్ళు ఇంకా చనిపోవడానికి 6 నెలలే టైం ఉంది అని డాక్టర్ సర్టిఫై చేసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎండ్ చేసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంతకుముందు ఇంగ్లాండ్లో ఎవరైనా వాళ్ళకి అలా సపోర్ట్ చేసినా, ఎవరైనా వాళ్ళ జీవితాలను ఎండ్ చేసినా అది క్రిమినల్ అఫెన్స్. అది విక్టోరియన్ ఎరా లాస్ ఉండేవన్నమాట ఇంగ్లాండ్లో. ఇప్పుడు అలా కాదు. ప్రోగ్రెసివ్గా థింక్ చేసి ఎవరైనా టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారనమాట. అయితే పేషెంట్సే ఫ్యాటల్ డ్రగ్స్ వాళ్ళే తీసుకోవాలి. ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కానీ ఆ ఇంజెక్షన్ కానీ ఆ డ్రగ్ కానీ డాక్టర్స్ వేయరు. పేషెంట్సే తీసుకునే శక్తి వాళ్ళకు ఉండాలన్నమాట. ఏదైతే వాళ్ళు మరణానికి సంబంధించిన డ్రగ్ ఉందో, ఆ ఫ్యాటల్ డ్రగ్ ఉందో పేషెంట్సే వాళ్ళపైన వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకోవాలి. ఒకసారి డాక్టర్ గ్రీన్ లైట్ ఇచ్చిన తర్వాత ఒక ప్యానెల్ దాన్ని అప్రూవ్ చేయాలి. దానిలో సోషల్ వర్కర్, సీనియర్ లీగల్ ఫిగర్ ఉంటారు, సైక్రియాటిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే పేషెంట్ ఉంటారో తనకి తనే ఒక డ్రగ్ వేసుకుని చనిపోవచ్చు అనమాట. దీన్ని అసిస్టెడ్ సూసైడ్ అంటారు. అసిస్టెడ్ సూసైడ్ వేరు, యుతనేషియా వేరు అనమాట. యుతనేషియాలో ఒక డాక్టర్, హెల్త్ ప్రాక్టీషనర్ లేదా సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ వీళ్ళు లీతల్ ఇంజెక్షన్ ఏదో ఇచ్చి పేషెంట్ని, అంటే టర్మినల్ ఇల్ పేషెంట్ని మరణించేలా చేస్తారు. కానీ అసిస్టెడ్ సూసైడ్లో పేషెంటే తనకు తను అడ్మినిస్టర్ చేసుకుంటాడు అనమాట. ఇంకొకరి సపోర్ట్తో పేషెంటే తనకు తను అడ్మినిస్టర్ చేసుకుంటాడు. అసిస్టెడ్ సూసైడ్ వేరు, యుతనేషియా వేరు అనమాట. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. యుతనేషియాలో ఒక మెడికల్ ప్రాక్టీషనరే లీతల్ ఇంజెక్షన్ కానీ డ్రగ్ కానీ ఇస్తారు. అసిస్టెడ్ సూసైడ్లో ఆ పేషెంటే వాడుకుంటారు, దానికి ఒక సపోర్ట్ ఉంటుంది కానీ వాడుకునేది పేషెంటే. యాక్చువల్గా భారతదేశంలో యుతనేషియా, యాక్టివ్ యుతనేషియా ఇప్పటికీ క్రైమే అనమాట. అలా చేయకూడదు. మనకు ఒక కేసు ఉంది, అరుణా రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో అరుణా షాన్బాగ్ అనే పైన సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది. 42 years ఆవిడ కంప్లీట్గా క్లినికల్లీ డెడ్ కండిషన్, కోమాలో ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అది చూడలేక సుప్రీంకోర్టులో కేసు వేస్తారు, ఆవిడకి యుతనేషియా ఇవ్వండి అని చెప్పి, యుతనేషియాకి పర్మిషన్ ఇవ్వండి అని. కానీ కోర్టు ఇవ్వలేదన్నమాట. అదే ప్యాసివ్ యుతనేషియా, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో భారతదేశంలో ప్యాసివ్ యుతనేషియా అనే కాన్సెప్ట్ని అలో చేస్తున్నాం. అంటే ఎవరన్నా పేషెంట్ తను ఇంకా టర్మినల్ ఇల్లు వచ్చేసాడు, మెంటలీ కాంపిటెంట్ ఉండి ఒక లైవ్ విల్ రాసుకుంటే నా పరిస్థితి బాగాలేకపోతే ప్యాసివ్ యుతనేషియా ఇచ్చి నన్ను చంపేయచ్చండి. ప్యాసివ్ యుతనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్. అంటే అతనికి ఇంజెక్షన్స్ అలా యాక్టివ్గా కాదు, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం, మెడికల్ ట్రీట్మెంట్ ఆపేయటం అనమాట. అలా ఇచ్చి నన్ను న్యాచురల్గా చనిపోనివ్వండి అని చెప్పొచ్చు అనమాట. సో దీన్నే ప్యాసివ్ యుతనేషియా అంటారు. భారతదేశంలో యాక్టివ్ యుతనేషియా అలో కాదు, ప్యాసివ్ యుతనేషియా అలౌడ్. ప్రపంచంలో చాలా దేశాల్లో, స్విట్జర్లాండ్ అయితే 1940sలోనే యాక్టివ్ యుతనేషియా అలో చేసింది. అయితే ఇక్కడ చాలా రిచ్ పీపుల్, ఎవరైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి స్విట్జర్లాండ్లో ఈ యుతనేషియా తీసుకొని చనిపోతున్నారు అనమాట. అయితే ఇక్కడ రైట్ టు డై విత్ డిగ్నిటీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. చాలా టర్మినల్ ఇల్ పేషెంట్స్ ఇంకా డాక్టర్ సర్టిఫై చేస్తే వాళ్ళు ఇంకా బాగుకారు, ఇంకా ఆల్మోస్ట్ మంచంలో ఉన్నారన్నప్పుడు డిగ్నిఫైడ్గా చనిపోయే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా రైట్ టు చూస్, అంటే చాలా టర్మినల్ ఇల్ అయినప్పుడు, అంటే ఇంకా లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆరోగ్యం మెరుగ్గాని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా చట్టాలు వస్తున్నాయి రకరకాల దేశాల్లో. ప్రపంచంలో చాలా దేశాల్లో యుతనేషియా అలో చేస్తున్నారు, చాలా దేశాల్లో అసిస్టెడ్ డైయింగ్ అలో చేస్తున్నారు. స్విట్జర్లాండ్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, లగ్జంబర్గ్ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు, ఇలా చాలా దేశాల్లో అసిస్టెడ్ డైయింగ్ అనేది ఇటు అలౌ చేస్తుంది. అమెరికాలో మనకు తెలుసు 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో 10 రాష్ట్రాల్లో ఫిజిషియన్ అసిస్టెడ్ డైయింగ్ పర్మిషన్ ఉందన్నమాట. ఆస్ట్రేలియాలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ అసిస్టెడ్ డైయింగ్ ఉంది. కెనడా అయితే చాలా లిబరల్గా ఉంటుంది అసిస్టెడ్ డైయింగ్లో. అంటే ఎవరు కోరుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అయితే చాలు అసిస్టెడ్ డైయింగ్ ప్రక్రియ అక్కడ సులభం అనమాట. ఇలా చాలా దేశాలు అసిస్టెడ్ డైయింగ్ పైన చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నాయి.